గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బాణసంచ ప్రమాద సమయంలో నిప్పురవ్వలు ఎగిసి పేలుడు సంభవించింది. తయారీ కేంద్రం అనుమతులపై పునరాలోచిస్తున్నామన్న ఎస్పీ తుహిన్ సిన్హా. చైతన్యపురి వైల్డ్ హార్ట్ క్లబ్లో ముంబై యువతులతో అశ్లీల నృత్యాలు. స్థానికుల ఫిర్యాదుతో రైడ్ చేసి నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు. ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు రక్షణ కల్పిస్తున్నామన్న ఏపీ అగ్నిమాపక సిబ్బంది. కాకినాడలో అగ్నిమాపక వార్షోత్సవాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ షణ్మోసన్ సగిని. సీఎం ఆదేశంతో తిరుమల కొండపై దళాలను పూర్తిగా నియంత్రించాం. వ్యవస్థలన్నీ క్రమబద్ధీకరించే దిశగా చర్యలు చేపడుతున్నామన్న టీటీడీ ఈవో. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఎస్పీ ఫైర్. బాణసంచ తయారు చేస్తున్న సమయంలో నిప్పురవ్వలు ఎగిసి పేలుడు పదార్థాలకు అంటుకోవడం వల్లే అనకాపల్లి జిల్లా కైలాసపట్నం పేలుడు ఘటనకు కారణమని ఎస్పీ తుహిన్ సిన్హా స్పష్టం చేశారు. పేలుడు ఘటనలో గాయపడిన క్షతగాత్రులు కోలుకుంటున్నారని తెలిపారు. కొట్టెరవల్లి పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఘటన కారణాలు, క్షతగాత్రుల పరిస్థితికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. మృతి చెందిన 8 మంది మృతదేహాలకు శవ పరీక్ష పూర్తయిందని చెప్పారు. బాణసంచ తయారీ కేంద్రానికి వచ్చే ఏడాది వరకు అనుమతులు ఉన్నాయని, ఆయన సంబంధిత వివరాలపై పరిశీలన చేస్తున్నామని వెల్లడించారు. నేను ఎస్పీ అనకాపల్లి తుహిన్ సిన్హా ఐపీఎస్. నిన్న మనకి ఒక మేజర్ ఫైర్ వర్క్స్ యాక్సిడెంట్ జరిగింది, ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఇన్ విచ్ వీ లాస్ట్ 8 lives. సో దానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి ఈరోజు మీడియా ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ పిలవడం జరిగింది. సో ఇది యాక్సిడెంట్ విజయలక్ష్మి గణేష్ ఫైర్ వర్క్స్, కైలాసపట్నం విలేజ్, కాటో రూట్ల మండల్, పాయకరావుపేట అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. అక్కడ 12:45 to 1 మధ్యలో ఇది యాక్సిడెంట్ జరిగింది. ఒక పెద్ద సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ వైబ్రేషన్స్ మన పోలీస్ స్టేషన్ వరకు కూడా వినపడింది. సో వెంటనే లోకల్ ఎస్హెచ్ఓ కాటో రూట్ల రమేష్ గారు అలాంగ్ విత్ దిస్ టీమ్ రాజు, వీళ్ళకి ప్రజెంట్ ట్రీట్మెంట్ కేజీహెచ్ విశాఖపట్నం బర్న్ వార్డ్లోనే జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇద్దరికి కొద్దిగా కండిషన్ సీరియస్ అయ్యి వాళ్ళకి మెడికోవర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ ఫర్ బెటర్ ట్రీట్మెంట్. సయ్యాద్రి గోవింద అండ్ మదగల జానకీరామ్. ఇది అన్ని డీటెయిల్స్ మీడియా ఫ్రెండ్స్తో కూడా ఈరోజు షేర్ చేస్తాము. సో మన పోలీస్ సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాను, ఎస్హెచ్ఓ కాటో రూట్లో ఇమీడియట్లీ అక్కడ రెస్టప్ అయ్యారు. వెంటనే మనం ఎస్డిఆర్ఎఫ్ టీమ్ విశాఖపట్నం నుంచి కూడా తీసుకురావడం జరిగింది. టోటల్ 50 members ఇక్కడ రెస్పాండ్ అయ్యారు. సీన్ కూడా శానిటైజ్ చేసుకున్నారు. తర్వాత ఒక డ్రోన్ కూడా మనం అక్కడ తీసుకుని వచ్చాము టు ఫైండ్ అవుట్ ఇఫ్ ఫైర్ స్ప్రెడింగ్ ఇన్ ఎనీ అదర్ ప్లేస్. డ్రోన్ కూడా మనకి చాలా హెల్ప్ వచ్చింది. ఎక్స్ప్లోజివ్స్ డాగ్ని కూడా అనకాపల్లి విశాఖపట్నం నుంచి తీసుకురావడం జరిగింది టు చెక్ ఇఫ్ ఎనీ ఎక్స్ప్లోజివ్ ట్రైల్ ఇస్ దేర్. అది కూడా లోకలైజ్గానే మనకి కనిపించింది. ఎటువంటి బయట నుంచి ఫైర్ వర్క్స్ ఏమీ రాలేదు. అది లోకలైజ్గానే అన్ని ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. నెక్స్ట్ నేను అండ్ డిఐజీ విశాఖపట్నం సార్ అలాంగ్ విత్ సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, వాళ్ళు కూడా 3 o'clock 3:30 కల్లా అందరూ రీచ్ అయ్యి ఆపరేషన్స్ని హెడ్ చేశారు. 1.5 kilometers డిస్టెన్స్ ఆ విధంగా ఉండాలి. ప్లస్ మధ్యలోనే ఏదైనా స్ట్రక్చర్స్ ఉంటే అది కూడా మనం ఫ్యాక్టరీని తీసుకుంటాం. ఇన్ కేస్ దెర్ ఇస్ అ బౌండరీ వాల్ ఆర్ ఇన్ కేస్ దెర్ ఇస్ అ ట్రీ కవర్, అప్పుడు మనం దగ్గరని కూడా పెట్టడానికి పర్మిషన్ ఇవ్వచ్చు. బట్ జనరల్ రూల్ ఇస్ 1.5 kilometers 2 kilometers దూరంగానే ఉండాలి యాజ్ అ జనరల్ స్టాండర్డ్ ప్రాక్టీస్. నిన్న విలేజర్స్తో కూడా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాట్లాడటం జరిగింది సార్. మాట్లాడితే విలేజర్స్ ఏమంటున్నారంటే అక్కడ జరిగిన ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ వీళ్ళ ఇంట్లో కూడా సామాన్లు కిందన పడే పరిస్థితి వరకు వచ్చింది, మాకు కూడా ఒక భూకంపం వచ్చినట్టు మీరు కూడా చెప్పారు ఎక్కడి వరకు వచ్చిందని చెప్దాం. సో అట్లా ఇంత డిస్టెన్స్లో అది పెట్టడం వల్ల వీళ్ళు కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు.
ఇంపాక్ట్ అంటే టోటల్ క్వాంటిటీ ఆఫ్ ఎక్స్ప్లోజన్స్ మీద కూడా డిపెండ్ అయినట్టు ఉంటాయి. ఎక్కువగానే ఎక్స్ప్లోజన్ ఉంటే బట్ ద నేచర్ ఆఫ్ ద ఎక్స్ప్లోజివ్ మటీరియల్ ఇస్ దట్ ఇట్ విల్ ఎక్స్ప్లోడ్. సడన్గానే సౌండ్ వైబ్రేషన్స్ కూడా మనకి దూరం వరకు వినిపిస్తుంది. ఇక్కడ SHO కాటూర్ రూట్లో ఇక్కడ పోలీస్ స్టేషన్లోనే ఆల్మోస్ట్ 8 కిలోమీటర్స్ దూరం కూర్చుంటున్నారు. అతనికి కూడా కొన్ని సౌండ్ వచ్చింది కాబట్టి యూ కెన్ అండర్స్టాండ్ ద లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ దట్ ఇట్ విల్ క్రియేట్. సో మినిమం మనం 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ స్టాండర్డ్. హైదరాబాద్ చైతన్యపురి వైల్డ్ హార్ట్స్ పబ్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. సమయానికి మించి పబ్ను నడుపుతూ యువతులతో అసభ్యకర నృత్యాలు చేయిస్తున్నారని ఫిర్యాదుతో పోలీసులు రైడ్ చేశారు. ముంబై నుండి యువతను తీసుకొచ్చి పబ్ కస్టమర్లకు ఎరవేస్తున్నారు. 17 మంది యువతను అదుపులోకి తీసుకున్నారని పోలీసులు తెలిపారు. పబ్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు రక్షణ కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల అగ్నిమాపక సేవల శాఖ ADF సుబ్బారావు తెలిపారు. కాకినాడ జిల్లా అగ్నిమాపక కార్యాలయం వద్ద ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించే అగ్నిమాపక వార్షోత్సవాలను జిల్లా కలెక్టర్ షణ్మోసన్ సగిలి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ ప్రతి ఏడాది అగ్నిమాపక వార్షోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండేటట్లు విస్తృత అవగాహన కల్పించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. నంద్యాలలో పలు గొలుసుల దొంగతనం కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న దూదేగుల సహీద్, వలి పింజరి దస్తగిరిలను నంద్యాల పట్టణంలోని RK ఫంక్షన్ హాల్ వద్ద 1వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. స్థానికుల జిల్లా కార్యాలయంలో SP అధిరాజ్ సింగ్ రాణా వివరాలు తెలిపారు. వీరి వద్ద నుంచి 4 తులాల బంగారం గొలుసు, 1 బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరు గతంలో కూడా పలు గొలుసు దొంగతనం కేసుల్లో ఉన్నారని జైలుకు కూడా వెళ్లి వచ్చినట్లు తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో అమరవీరులైన వారి కోసం మనం ఇలా జరుపుకోవటం, అది కాకినాడలో ఇక్కడ డివిజన్ ఫైర్ ఆఫీస్ ప్రెమిసెస్లో జరుపుకోవడం చాలా సంతోషం అండి. అండ్ ఇందాక డీప్గా చెప్పినట్లు కొంత డిపార్ట్మెంట్లో ఎక్విప్మెంట్, తర్వాత సపోర్ట్ సిస్టమ్స్ కొంచెం తక్కువ ఉన్నాయి. అంటే అవసరమైన దానికన్నా అవసరమైన దానికన్నా తక్కువ ఎక్విప్మెంట్ ఉంది. దానికి సంబంధించి ఒక 20 lakhsతో మనం ఈ నెల ఎక్విప్మెంట్ అంతా తెప్పించుకోవడం, అది ఇమీడియట్గా కమిషన్ చేయడం జరుగుతుంది. అండ్ దాని గురించి ఐ థింక్ DFO గారు తర్వాత కొంత హాస్పిటల్స్ దానికి సపోర్ట్ చేయాలని చెప్పి we requested every hospital wherever. Actually hospitals are the first ones to face such issues generally. కోవిడ్ టైంలో చూసినప్పుడు కూడా హాస్పిటల్స్లో ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు ఫస్ట్ మన ఫైర్ డిపార్ట్మెంట్ అవసరం ముఖ్యంగా తెలుసు. సో అందుకని we requested hospitals to support equipment also. So ఈ సందర్భంగా మళ్ళీ I request all hospitals to kindly support for this good event. And ఒక 20 lakhs worth ఎక్విప్మెంట్ గవర్నమెంట్ ఆర్డర్స్ ప్లేస్ చేయడం జరిగింది. దానికి మీ అందరి సహకారం ఉంటుందని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. 2025 సంవత్సరపు అగ్నిమాపక వారోత్సవాలను ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టర్ గారు
శ్రీ షాన్ మోహన్ ఐఏఎస్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ వారోత్సవాల్లో భాగంగా సమాజంలో ఉన్నటువంటి వివిధ సెక్షన్స్ ఆఫ్ పబ్లిక్ ని మనం అవేర్ చేయదలుచుకున్నాం. ఈ అవేర్నెస్ లో భాగంగా ఫైర్ సర్వీస్ అందించేటటువంటి సేవల గురించి, ఫైర్ ని మనం ప్రాథమిక దశలో ఉన్నప్పుడు అదుపు చేసినట్టు వచ్చేటటువంటి లాభాల గురించి, అసలు ఫైర్ అగ్ని ప్రమాదంగా మారకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఏ విధంగా మనం లాభాలు పొందాలి అనేటువంటి విషయాలన్నీ కూడా పబ్లిక్ వివరించే కార్యక్రమాలన్నీ కూడా ఈ వారం రోజుల పాటు మనం చేపట్టడం జరుగుతుంది. ఈ వారోత్సవాల్లో భాగంగా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి స్వచ్ఛందంగా వచ్చినటువంటి వారి దగ్గర నుంచి ఈరోజు రక్తదాన శిబిరాన్ని కూడా మనం నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా మన సర్వీస్ సిబ్బంది సహకారంతో ఈ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీస్ ప్రాంగణంలోనే మనం చలివేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసాం. ఈ వారోత్సవాల సందర్భంగా డిపార్ట్మెంట్ చేయాల్సినటువంటి ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి మన కలెక్టర్ గారు కొన్ని సూచనలు చేశారు. దాని ప్రకారం మనం ముందుకెళ్ళడం. ధాన్యం కొనుగోలు చేయాలంటూ మిల్లుకు వెళ్తే మిల్లు యాజమాన్యం దౌర్జన్యం చేసి దాడి చేశారని, సంఘటన స్థలాన్ని వచ్చిన పోలీసులు రైతులపై దాడి చేయడంతో నాగరాజు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ఐసీయూలో ఉండే పరిస్థితిలో ఉందని, దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నల్గొండ జిల్లా మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు చేపట్టారు. పిల్లలు ఏడుస్తావురు సార్, నేను ఎడిపోవాలి, నా భర్త నేనేం చేసుకోవాలి, ఎడిపోయి దక్కించుకోవాలి సార్. ఆ ఎత్తును కొట్టి చంపిర్రు అందరు కలిసి సార్. మేము ఈ పిల్లలు వేసుకొని నేను అసలు మాట్లాడతలేడు, చూసలేడు సార్. నేను ఏమని సమాధానం చెప్పుకోవాలి సార్. నేను ఈ పిల్లగాళ్ళు వేసుకొని ఏ హాస్పిటల్ తిరగాలి సార్. ఈ చిన్న పిల్లలు వేసుకొని నేను అందరు కలిసి కొట్టిర్రు. నా పిల్లలు ఏడుస్తామని సార్ దిక్కు మాకు నిన్న నైట్ కేసు పెట్టి ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయాలి. వీళ్ళు వాడు ఐసీలో ఉన్నాడు, ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయాలి. వీళ్ళు ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయడం ఎందుకు చేయాలి? ఎఫ్ఐఆర్ ఎందుకు చేయాలి? వాడు ఐసీలో ఉన్నాడు. వాడు వచ్చిన సీఏ గారు ఏం చేయాలి? వాళ్ళని పిలిపియాలి, వీళ్ళని పిలిపియాలి. ఏమన్నా ఉంటే టాటర్లు పోసుకోమని చెప్పి పంపించాలి. వాళ్ళని లోపల కూర్చోబెట్టి మమ్మల్ని నా పేరు సూర్యని వెంకన్న, బాలాపురం గ్రామ పంచాయతీ మాది. సురిత మిల్లి కాడికి మేము ఒడ్లు అమ్మడానికి పోతే మా మామగారు ఒడ్లు వచ్చినాయి సార్. మా మామగారు ఒడ్లు వచ్చినాయి, ఒడ్లు తీసుకోండి సార్ అని మేము చెప్పినాం. చెప్పిన తర్వాత రంగనాథ్ సార్ బయటకు వచ్చామనంటే మీ ఒడ్లు కొనేది మా ఎక్కువ, మీ చుట్టూ పందరు కొనం మేము అనేసి దుర్భాషలాడిండు. దుర్భాషలాడితే మా తమ్ముడు కూడా బూతుమాట మాట్లాడినప్పుడు మా తమ్ముని కొంతంగా నాగరాజుని శివుని నాగరాజు మా తమ్ముడు శివుని నాగరాజుని కొట్టిండు బాగా. ఎవరు విజయేందర్ రెడ్డి, సురేష్ సారు, ప్రకాష్, రంగనాథ్ అందరూ మురళి అందరూ వచ్చి కొట్టారు. గుమస్తా డ్రైవర్లతో పాటు 30 మంది దాకా కొట్టారు మా తమ్ముని. నేను మా తమ్ముడు శైలు వినిపిస్తుంటే మా ఇద్దరిని అందరిని లాగేసి మా తమ్ముని బాగా కొట్టారు. బాగా కొట్టిరండి. బాపట్ల జిల్లా మూర్కారులోని నెహ్రూ నగర్ శివారులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. రాత్రి చేసిన పూజల ఆనవాళ్లు కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎర్రటి గుడ్డపై పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, గాజులు ఉండటంతో చేతబడి చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ మార్గంలో వెళ్లేందుకు స్థానికులు భయపడుతున్నారు.
నంద్యాలలో పలు గొలుసుల దొంగతనం కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న దూదేగుల సహీద్, వలి పింజరి దస్తగిరిలను నంద్యాల పట్టణంలోని ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద 1వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. స్థానికుల జిల్లా కార్యాలయంలో ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా వివరాలు తెలిపారు. వీరి వద్ద నుంచి 4 తులాల బంగారం గొలుసు, 1 బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరు గతంలో కూడా పలు గొలుసు దొంగతనం కేసుల్లో ఉన్నారని, జైలుకు కూడా వెళ్లి వచ్చినట్లు తెలిపారు. హనుమంత 25 years వయసు ఉంది, గడివేముల మండల్ చెందిన వాళ్ళు. వీళ్ళపైన 2019 నుంచి బాగా కేసెస్ ఉన్నాయి. 19 నుంచి హౌస్ బ్రేకింగ్, రాబరీ, ఇంకా ఎడ్లపాడు పిఎస్ ఇప్పుడు పల్నాడులో ఒక డికాయిటీ కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అప్పటి నుంచి ఎవరికి అరెస్ట్ చేయకుండా పారిపోవడం, అఫెన్స్ చేసే అడవిలో పారిపోవడం ఇట్లా జరుగుతున్నాయి. రీసెంట్లీ మన తాలూకాలో ఒక రాబరీ జరిగింది, తర్వాత ఒక పార్లెంలో రీసెంట్లీ రాబరీ జరిగింది. ఆ తాలూకా రాబరీలో కూడా మనకి క్లూజ్ వచ్చింది. సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాత అన్ని మ్యాచ్ అయింది. అప్పుడు మన డెడికేటెడ్ గా అప్పటి నుంచి వీరికి పట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. అండ్ మన సిసి ఇప్పుడు వీళ్ళపైన 22 కేసెస్ ఉన్నాయి. 22 కేసెస్. మిగతా కేసెస్ లో కూడా వీళ్ళే కోర్టులో హాజరు అవ్వట్లేదు. దానికోసం అన్ని NBWs పెండింగ్ ఉన్నాయి. సో అన్ని ఈ రోజు పట్టుకొని కోర్టు ముందు హాజరు చేస్తాము. ఆల్రెడీ ఒక కేసులో వీళ్ళ మిగతా వాళ్ళకి 7 years కన్విక్షన్ పడింది ఇడ్లపాడు కేసులో. దానికి కూడా స్పీడీ ట్రయల్ లో పెట్టుకొని వీళ్ళకి కూడా కన్విక్షన్ లాగా మనం ట్రై చేస్తాము. తర్వాత కొంతమంది ఇప్పుడు వీళ్ళ గ్యాంగ్ సంబంధించిన వాళ్ళు కొంతమంది మారిపోయారు, కొంతమంది ఇప్పుడు చేయడం లేదు. కానీ వాళ్ళు చేసిన నేరంకి వాళ్ళు కోర్టులో హాజరు అవ్వాలి. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం బొక్కమంతలపాడు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ధర్మరపు మల్లేశ్వరి అనే యువతి హైదరాబాదులో మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన జాన్ రెడ్డి అనే యువకుడితో కలిసి సహజీవనం చేసిందని, ఆమెను కాదని జాన్ రెడ్డి మరొక యువతిని పెళ్లి చేసుకోవడంతో మల్లేశ్వరి మృతి చెందింది. మల్లేశ్వరి మృతి చెందా లేక చంపారా అనే అనుమానంతో యువకుని ఇంటి ముందు మృతి చెందిన దేహంతో మల్లేశ్వరి బంధువులు ఆందోళన చేశారు. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేసి బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించిన దళారులను నియంత్రించామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.
టీటీడీలో ఇటీవలి పరిణామాలపై ఈవో వివరణ ఇచ్చారు. తిరుమలలో వ్యవస్థలు దెబ్బతిన్నాయని, అపవిత్రమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని గతంలో సీఎం చంద్రబాబు తమ దృష్టికి తెచ్చారని శ్యామలరావు తెలిపారు. భక్తుల సూచనల మేరకు టీటీడీలోని అన్ని వ్యవస్థను క్రమబద్ధీకరించే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈవో కింద చార్జ్ తీసుకునే ముందు ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు కొన్ని విషయాలు చెప్పారు. ఏమిటంటే టీటీడీలో వ్యవస్థలన్నీ కూడా పాడైపోయాయి, దెబ్బతిన్నాయి, ఎన్నో అపవిత్రమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రక్షాళన చేసి తిరుమల క్షేత్రం యొక్క పవిత్రతని కాపాడాలని స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. వీటిలో ఎన్నో విషయాలు మీతో పాలు పంచుకున్నాము. ఆ తర్వాత ఏమేం ప్రక్షాళన చేస్తున్నాం అనేది కూడా మీతో పాలు పంచుకున్నాం. ప్రజలందరికీ తెలుసు, మీడియా అందరికీ తెలుసు. మీరందరూ కూడా చాలా సందర్భాల్లో ఏమేమి అపవిత్ర కార్యక్రమాలు జరుగుతున్నాయని మీరు కూడా తెలియపరిచారు. దాని ప్రకారం మేము కూడా చర్యలు తీసుకుంటూ వచ్చాం. వీటిల్లో గత 10 నెలలుగా సంస్కరణలు ఈ ప్రక్షాళన దిశగా ఎన్నో చేయడం జరిగింది. వాటిల్లో కొన్ని సాధారణ భక్తులకు క్యూ లైన్లో ఉన్నప్పుడు వేచి ఉండేటప్పుడు స్వామివారిని దర్శించుకోవడానికి వెయిటింగ్ అనేది తప్పనిసరి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో మనం వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. వారు చాలా ఇబ్బందులు పడేవారు. నేను మొదటి రోజు వెళ్ళి చూసినప్పుడు కానీ వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ, ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిన ఫీడ్బ్యాక్ కానీ, ఇవన్నీ కూడా చూసి భక్తులకు సరిగ్గా అన్నప్రసాదాలను ఇవ్వకపోవడం, చిన్నపిల్లలకి పాలు ఇవ్వకపోవడం, అలాగే అక్కడ పరిశుభ్రత సరిగ్గా లేకపోవడం, పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవడం, టాయిలెట్ వ్యవస్థ లేకపోవడం, ఇవన్నీ కూడా ఎన్నో ఇబ్బందులు పడేవారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. బాణసంచ ప్రమాద సమయంలో నిప్పురవ్వలు ఎగిసి పేలుడు సంభవించింది. తయారీ కేంద్రం అనుమతులపై పునరాలోచిస్తున్నామన్న ఎస్పీ తుహిన్ సిన్హా. చైతన్యపురి వైల్డ్ హార్ట్ క్లబ్లో ముంబై యువతులతో అశ్లీల నృత్యాలు. స్థానికుల ఫిర్యాదుతో రైడ్ చేసి నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు. ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు రక్షణ కల్పిస్తున్నామన్న ఏపీ అగ్నిమాపక సిబ్బంది. కాకినాడలో అగ్నిమాపక వార్షోత్సవాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ షణ్మోసన్ సగిని. సీఎం ఆదేశంతో తిరుమల కొండపై దళాలను పూర్తిగా నియంత్రించాం. వ్యవస్థలన్నీ క్రమబద్ధీకరించే దిశగా చర్యలు చేపడుతున్నామన్న టీటీడీ ఈవో. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.